మరి టైప్ ఆఫ్ బర్త్ కూడా వీళ్ళ మానసికంగా వెనుకబడి ఉండటానికి, అకాడమిక్ గా బ్యాక్వర్డ్ అయి ఉండటానికి కూడా కారణము అవుతుంది. ఎట్లా అంటే కొన్నిసార్లు బిడ్డ యొక్క తల పెద్దదిగా ఉన్నప్పుడు డాక్టర్స్ ఏం చేస్తారంటే ఫోర్సెప్స్ ఉపయోగించి మరి బిడ్డను బయటకు తీయడం అనేది జరుగుతుంది తల్లి కడుపులో నుంచి. అంటే తల హెడ్ కొన్నిసార్లు కొంచెం పెద్దగా ఉన్నప్పుడు నార్మల్ డెలివరీలో కష్టం అవుతుంది కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే డాక్టర్స్ ఫోర్సెప్స్ వాడి ఆ బిడ్డ తలని బయటకు తీయడం, బాడీని బయటకు తీయడం జరుగుతుంది. అటువంటి కండిషన్స్ లో దెర్ ఈస్ ఎవ్రీ పాసిబిలిటీ ఫర్ ద బ్రెయిన్ డ్యామేజ్ ఆఫ్ ద చైల్డ్. ఆ బ్రెయిన్ డ్యామేజ్ కి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అటువంటప్పుడు కూడా బిడ్డ మరి మానసికంగా కొంత వెనుకబడి ఉండడం అనేది జరుగుతుంది. సో ఇలాంటి కండిషన్స్ ఇంకొక కండిషన్ కూడా చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే బ్రీచ్ డెలివరీలో ఏంటంటే ఫస్ట్ లెగ్స్ వస్తాయి అనమాట. యాక్చువల్ గా హెడ్ బయటికి రావాలి ఫస్ట్, కానీ ఈ కండిషన్ లో ఏముంటదంటే లెగ్స్ ఫస్ట్ వచ్చి తర్వాత రిమైనింగ్ బాడీ తర్వాత బయటకు రావడం జరుగుతుంది. ఇది కూడా చాలా డేంజర్, బిడ్డకి తల్లికి కూడా ఇద్దరికి కూడా చాలా ప్రమాదకరమైనటువంటి డెలివరీ టైప్ అన్నమాట. సో ఇటువంటి కండిషన్స్ లో మరి బిడ్డ మరి మెదడుకి కొంత అంటే అనారోగ్యం కలగడం కానీ, తర్వాత కొన్ని డ్యామేజ్ కలగడం కానీ జరిగినప్పుడు ఆ బిడ్డ మరి స్టడీస్ లో వెనుకబడి ఉండడం అనేది జరుగుతుంది. అయితే టీచర్స్ ఇటువంటి విద్యార్థుల్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ కేసెస్ ని స్టడీ చేసి మరి వారికి తగిన విధంగా గైడెన్స్ ఇవ్వడం అనేది చాలా అవసరం. అంటే కొన్నిసార్లు మరి మామూలుగా నార్మల్ గా ఉన్న పిల్లలకి ఒకసారి రెండుసార్లు చెప్తే అర్థం కావచ్చు, కానీ ఇలాంటి పిల్లలకి కొంత విద్యలో వెనుకబడిన పిల్లలకి కొన్నిసార్లు రిపిటేషన్ ఈజ్ రిక్వైర్డ్, ప్రాక్టీస్ ఈజ్ రిక్వైర్డ్, డ్రిల్ ఈజ్ రిక్వైర్డ్. సో అలాంటి విధానాలు పాటించినప్పుడు తప్పకుండా వాళ్ళు కూడా వేరే స్టూడెంట్స్ లాగా చదువుకోవడానికి వాళ్ళతో ఈక్వల్ గా మరి స్టడీస్ లో ముందుకు వెళ్ళడానికి వీలుంటుంది.